ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము 12వ అధ్యాయము 49 నుండి 53 వచనాలు. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానం పొందవలేను. అది నెరవేరునంత వరకు నా మనస్సునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితనని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచో వారిలో 3 వ్యతిరేకముగా 2, 2 వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడల్ని, కోడలు అత్తను ఎదిరించును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యొక్క ఆదివారం యొక్క సువిశేష పఠనాలు, మొదటి పఠనము, రెండవ పఠనము, సువిశేషము. ఈ యొక్క పఠనాలు మనకి విభేదమునుడి గురించి తెలియచేస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభువు మరి వివాదాస్పదమునకు గుర్తుగా ఉన్నాడని ఈ యొక్క పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనము సువిశేషాన్ని చూసినట్లయితే లూకా శుభవార్త 12వ అధ్యాయము 49 నుంచి 53 వచనాలు మనము ధ్యానించినట్లయితే ఇందులో మనకి 4 విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. 4 విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి అగ్ని, రెండవది శ్రమలు, మూడవది జ్ఞానస్నానము, నాలుగవది విభేదములు. 4 అంశాలను ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క 49వ వచనములో నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని ప్రభు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్యము వింటుంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకనంటే నిప్పును తీసుకొస్తున్నారంటున్నారు. ఈ నిప్పు అంటించడం అంటే మరి కాలిపోవటం, నశించిపోవటం. కాబట్టి ఇది మనకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభువు మనకి ఏం తీసుకురావాలి? శాంతిని తీసుకురావాలి, సమాధానాన్ని తీసుకురావాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను భూమికి అగ్నిని తెస్తూ ఉన్నాను, నిప్పును తెస్తూ ఉన్నా. ఇది ఇప్పటికే రగులుకొని ఉండాలి, మండుతూ ఉండాలి, కాలుతూ ఉండాలి. సాధారణంగా మనం అగ్ని గురించి, నిప్పు గురించి, మంట గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి ఈ నిప్పు అంటించే వాళ్ళని ఎవరు కూడా ఇష్టపడరు. అవునా? ఏదైనా గొడవ జరుగుతుందనుకోండి, అప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారే, ఇక్కడ ఏదో నిప్పులు వేసిందిరా అంటారు. అంటే దాన్ని ఇష్టపడతారు ఎవరన్నా? ఇష్టపడరు. ఆ నిప్పుని ఎవరో కూడా ఇష్టపడరు. తర్వాత మరి ఒకరి మధ్య ఒకరికి, ఇద్దరి మధ్య, వీళ్ళిద్దరి మధ్య నిప్పు పెట్టేసిందిరా, వీళ్ళిద్దరి మధ్య నిప్పు పెట్టేశాడురా అంటే పోట్లాట గుర్తనమాట అది. కాబట్టి ఈ పని చేసినటువంటి వారిని ఎవరు కూడా ఇష్టపడరు. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను భూమి మీదకి అగ్నిని తీసుకొస్తాను, నిప్పును తీసుకొస్తున్నాను అంటున్నాడు. ఇది ఎప్పటికే రగులుకొని ఉండవలసి ఉన్నది అని అంటున్నాడు. కానీ 51వ వచనంలో మనం చూసినట్లయితే, 51వ వచనం చదువుమా. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితనని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించటానికి నేను చెప్తుంది. ఇదేంటి?
మరి ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి. మరి నేను ఈ లోకంలోనికి శాంతిని కలిగించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, విభజనలు, విభేదాలు కలిగించడానికి నేను వచ్చాను అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఏదో మనం ఈ లోకములో ఉన్నటువంటి మాటలను బట్టి, ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క లోకము యొక్క తీరును బట్టి మనము ఆలోచన చేయకూడదు. ప్రభువు నేను భూమికి అగ్నిని తీసుకొస్తున్నాను అని అంటే అందులో ఒక పరమార్థం ఉంది. ఇది మనం ఊహించుకునేటువంటి అగ్ని కాదు, మనం ఊహించుకునేటువంటి మంట కాదు, మనం ఊహించుకునేటువంటి నాశనము కాదు. కానీ ప్రభువు తీసుకొచ్చేటువంటి అగ్నిలో వేరే అర్థం ఉంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క గ్రంథములో ఉన్నటువంటి అగ్నికి, ఈ నిప్పు అంటే, అగ్ని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధత లేదా పవిత్రత లేదా నిర్మలమైనటువంటి జీవితము, లేదా అగ్ని అనగా దేవుని యొక్క సాన్నిధ్యం అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ప్రభువు చెప్పేటువంటి మాటలను మనము ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మనం అర్థం చేసుకోవాలి. నేను అగ్నిని తీసుకొస్తున్నాను, అది ఎప్పటికే రగులుకొని ఉన్నది అంటే మానవ ఆలోచన ఏంటంటే నిప్పు పెట్టాడు, ఈ నిప్పు ద్వారా ఇవన్నీ కాలిపోతున్నాయి అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు. ఈ నిప్పు ప్రభువు పలికినటువంటి మాటను బట్టి మనం ధ్యానించినట్లయితే సాధారణంగా మనం కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం. వీడు చాలా నిప్పురా అంటారు, ఈ అమ్మాయి చాలా నిప్పురా అంటారు. అంటే అర్థం ఏంటి? చాలా మంచిది అని అర్థం, చాలా మంచివాడు అని అర్థం. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే ప్రభు ఏం తీసుకొస్తున్నాడు? ఇప్పుడు భూమి మీదకి అగ్నిని తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ అగ్ని అంటే ఈ నిప్పు చాలా మంచిది. ఈ అగ్ని, ప్రభువు తీసుకొచ్చేటువంటి అగ్ని చాలా మంచిది. మానవ జీవితానికి అవసరమైనటువంటి నిప్పు అది. అందుకనే నిప్పు అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పరిశుద్ధత లేదా పవిత్రత లేదా నిర్మలమైనటువంటి జీవితము, లేదా నిప్పు అనేది దేవుని యొక్క సాన్నిధ్యం అని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మరి నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చదువమ్మా. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట ఆ నిప్పు మోషే గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఈ గొర్రెలు కాసుకునేటప్పుడు అంత దూరంలో ఒక పొద మండిపోతూ ఉంది. అప్పుడు మోషే ఆశ్చర్యముగా ఆ పొద వైపు చూశాడు. ఏంటి పొద మండిపోతుందేంటి అని చూశాడు. చూస్తే కాలిపోతున్నప్పుడు ఏమవ్వాలి? ఒక పొద కానీ ఒక కంప కానీ ఏదైనా కాల్చినప్పుడు కాల్ని అన్ని ఏమైపోవాలి? పడిపోవాలి. కానీ ఆ పొద వైపు చూస్తూ ఉన్నప్పుడు పొద అయితే మండిపోతుంది, కానీ కాలి కిందకి ఏది కూడా పడిపోవట్లా. అప్పుడు ఆశ్చర్యం అనిపించి మోషే గబగబా ఆ పొద దగ్గరికి వచ్చాడు. వచ్చి గబగబా దగ్గరికి వెళ్తుంటే దేవుడు తన స్వరముతో మాట్లాడాడు. మోషే, ఇది పవిత్రమైనటువంటి స్థలము, నీ పాదరక్షలు అక్కడ విడిచి రమ్మన్నాడు లోపలికి. అంటే అగ్ని రూపంలో దేవుడు అక్కడికి వచ్చాడు. అంటే దేవుని యొక్క సాన్నిధ్యము అగ్ని రూపంలో వచ్చింది. కాబట్టి దేవుడు వచ్చినటువంటి స్థలము ఎలాంటి స్థలం అంటది? అది పవిత్రమైనటువంటి స్థలము. కాబట్టి నేను భూమికి అగ్నిని తీసుకొస్తున్నాను అని అర్థం ఏంటంటే భూమికి దేవుడు దిగి వస్తున్నాడని అర్థం. ఈ అగ్ని పరిశుద్ధమైనటువంటిది, ఈ అగ్ని పవిత్రమైనటువంటిది, ఈ అగ్ని నిర్మలమైనది, ఈ అగ్ని దేవుని యొక్క సాన్నిధ్యమని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు అగ్ని రూపంలోనే వారికి కనిపించినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. 13:21 పగలు మేఘస్తంభము వలెను, రాత్రి అగ్నిస్తంభముగాను
ప్రభువు ఇశ్రాయేలీయుల ప్రజలకు ముందుండి నడిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు, అరణ్యములో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరి బాధపడుతూ ఉన్నారని వారిని మరి కాపాడినటువంటి విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎలా కాపాడుతున్నాడు? పగలు ఎండ బాగా వస్తూ ఉంది, ఈ ఎండలో నడుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఎలా వచ్చాడమ్మా? మేఘపు రూపంలో వచ్చి వారికి నీడనిచ్చాడు. అలాగే రాత్రిపూట ఆ అరణ్యంలో ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు దారి కనిపించకపోతే ఆయన ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభముగా. అందుకని అంటున్నాడు, ఈ అగ్ని అనేది దేవునికి సాన్నిధ్యముగా, దేవునికి గుర్తుగా ఉంది. కాబట్టి నేను భూలోకములోనికి అగ్నిని తీసుకొస్తున్నాను అంటే అది ఎప్పటికే రగులుకొని ఉండాలి అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ అగ్ని అనేది దేవునికి సాన్నిధ్యముగా ఉంది. మలాకీ గ్రంథము చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే ఇక్కడ చక్కని వాక్యాలు మనకి వ్రాయబడి ఉన్నాయి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవమ్మా. పూర్వవేదములో ఆఖరి అధ్యాయం. రెండవ వచనం, 3వ వచనం. వెండిని పుటము వేసి శుద్ధి చేయు వంటి వాడు, బంగారమును వెండిని శుద్ధి చేసేటువంటి అగ్ని వంటి వాడంట. ఇప్పుడు బంగారాన్ని మనం వస్తువు తయారు చేయమని ఇచ్చినప్పుడు ఆ వస్తువుని చెక్కటమో లేతే ఇంకేదైనా అతికించడం అలా చేయడు. ఏం చేస్తాడు? ఆ వస్తువు చేయాలంటే అగ్నిలో వేసి దాన్ని కరిగిస్తూ ఉంటాడు. అందులో ఉన్న మలినాలన్నీ, కల్తీలన్నీ తీసివేస్తూ ఉంటాడు. కాబట్టి మలాకీ గ్రంథంలో వ్రాయబడినట్లుగా అతడు శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. వెండిని బంగారమును ఆ యొక్క శుద్ధి చేసేటువంటి వాడు ఏ విధముగా దాన్ని కరగదీసి అందులో మలినాలన్నీ కూడా తీసివేసి, కల్తీ అంతా కూడా తీసివేసి ఆ శుద్ధమైనటువంటి బంగారంతో వస్తువుని ఏ విధముగా తయారు చేస్తాడో అలా అతను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతను అనగా ఎవరు? ప్రభువు. ప్రభు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాలను ఈ అగ్ని చేత కరిగించబడి, కఠినమైనటువంటి మన హృదయాలను, కఠినమైనటువంటి మన మనస్తత్వాలను అగ్ని చేత, దేవుని యొక్క వాక్కు అగ్ని లాంటిది. ఈ వాక్కు ఏం చేస్తుందంట? మనల్ని కరిగిస్తూ ఉంది. కఠినమైన హృదయాలను కరిగించి మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిస్తుందని వాక్యం మనకి హెచ్చర వేస్తాం. మనలో దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు లేదా కోపము, పగ, ఇవన్నీ కూడా దుర్గుణాలన్నీ కూడా దేవుని యొక్క వాక్కు మనలోంచవి తీసివేస్తుంది. ఆ వాక్కు ఎలాంటిది అంటే ఇదిగో అగ్ని లాంటిది అని ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాక్కు చేత నువ్వు కడగబడినప్పుడు నువ్వు పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి బంగారములాగా ప్రకాశిస్తావని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే సువిశేషములో 49వ వచనంలో ప్రభు మనతో వాక్కుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను భూమి మీదకి నిప్పును తీసుకుని వస్తూ ఉన్నాను, ఈ నిప్పు ఇప్పటికే రగులుకొని ఉంటుంది అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ నిప్పు అనేది దేవుని యొక్క సాన్నిధ్యము, దేవుని యొక్క వాక్యము. ఎవరైతే మరి దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉంటారో, ఆ వాక్కు అగ్నిలాగా వారిలో పనిచేసి వారి యొక్క పాత జీవితాన్నంతా కూడా కరిగించి వేసి అందులో మలినాలను, పాపాలను అన్నీ కూడా తీసివేసి వెండి బంగారము ప్రకాశించినట్లుగా స్వచ్ఛమైనటువంటి బంగారముగా శుద్ధి చేస్తానని ప్రభు వాక్యములో హెచ్చరిక చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనములో చూసినట్లయితే, తీసిన వారు చదవండమ్మా.
మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనం. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను. కావున నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఇక్కడ శిష్యులకు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను ఇప్పటి వరకు అయితే నీటితో జ్ఞాన స్నానం పొందారు, కానీ నా వెనక వచ్చేటువంటి వాడు, యోహాను గారు చెప్తున్నారు, యేసు ప్రభువు కూడా నీటితోనే జ్ఞాన స్నానం పొందాడు యోర్దాను నదిలో. అలాంటి యోహాను గారు చెప్తున్నాడు, నేనైతే నీటితో మీకు జ్ఞాన స్నానం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మెస్సయ్య. ఆయన ఎవరంటే మెస్సయ్య. ఆయన పవిత్రాత్మతోనూ అగ్నితోనూ మీకు జ్ఞానస్నానం ఇస్తాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే అక్కడ పవిత్రాత్మ ఎట్లా వచ్చిందంటే అక్కడ అగ్ని నాలుకల రూపంలో వచ్చింది. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకలుగా విభజింపబడి వారి తలల మీదకు వచ్చను. పవిత్రాత్మ ఎలా వచ్చింది? నాలుకలు, అగ్ని నాలుకల రూపంలో వచ్చి వారి మీదకి వచ్చిందంట, శిష్యుల మీదకి. అప్పుడు ఏం జరిగిందని చూస్తే వారు ఏం చేశారు? ఆ అగ్ని, ఆ నిప్పు అనేవి, ఆ అగ్ని ఎలా వచ్చింది? నాలుకల రూపంలో అలా వచ్చి శిష్యుల తలల మీద పడింది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు శక్తిని పొందుకున్నారంట. ఆ అగ్ని వారికి ఏమిచ్చింది? శక్తినిచ్చింది. ఎప్పుడైతే వారు శక్తిని పొందుకున్నారో వెంటనే వాళ్ళు సువార్తను బోధించటం మొదలుపెట్టారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభువు ఈరోజు పరలోకము నుండి నేను భూమి మీదకి నిప్పును తీసుకొస్తున్నాను అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధతను తీసుకొస్తున్నాడు, పవిత్రతను తీసుకొస్తున్నాడు, నిర్మలమైన జీవితాన్ని మనకి తీసుకొస్తున్నాడని అర్థం. నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారంటే, ఇదిగో ఈ అగ్ని చేత మీరు పరిశుద్ధముగా జీవించండి, పాపము లేకుండా జీవించండి, అపవిత్రత లేకుండా జీవించండి, ఈ అగ్ని మిమ్మల్ని కాల్చివేస్తుంది అని చెప్పి ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అగ్ని ఎందుకు తీసుకొస్తున్నాడంటే మనం ఎలా జీవించాలో నేర్పించడానికి తీసుకొస్తూ ఉన్నాడు. మనం ఎలా ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా పరిశుద్ధతగా జీవించాలో, ఎలా పవిత్రతగా జీవించాలో నేర్పించడానికి ఆ అగ్నిని భూమి మీదకి ఆయన తీసుకొస్తున్నాడని ఇక మొదటి వచనంలో ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యాలు మనం పరిశీలన చేసినట్లయితే మరి ఈ పరిశుద్ధత, ఈ అపవిత్రత ఆనాటి నుండి, అపోస్తుల నాటి నుండి ఇప్పటి వరకు కూడా మానవాళిని మరి ఒకరి నుంచి ఒకరికి ప్రభు అంటున్నాడు అది ఇప్పటికే రగులుకొని ఉంటుంది అంట. రగులుకొనటం అంటే ఏంటి? రగులుకొనటం అంటే ఏంటి? అంటుకోవటం. ఒకరి నుంచి ఒకరికి నిప్పు ఉందనుకోండి, ఒక చోట అంటించాం, అదేం చేద్దాం? అక్కడే ఉంటుందా? ఏం చేస్తుంది? అది ఆ పక్కన దానికి అంటుకుంటుంది, అది దానికి అంటుకుంటుంది, మొత్తం కాలిపోతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? నేను పరలోకం నుంచి తీసుకొచ్చినటువంటి భూమి మీదకి నిప్పును తెస్తున్నాను, ఇది ఇప్పటికే రగులుకొని ఉంటుంది. రగులుకొని ఉండటం అంటుకోవటం, పక్కన అంటుకుని వెళ్ళిపోవటం, కాలిపోతాం పక్కన కూడా. అలాగే ఇది మొట్టమొదట ఎవరికి ఇచ్చాడు? ఈ అగ్నిని శిష్యులకి ఇచ్చాడు. శిష్యులు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? ఆనాటి క్రైస్తవులకు ఇచ్చారు. ఆ క్రైస్తవులు ఎవరికి ఇచ్చారు? తర్వాత క్రైస్తవులకు ఇచ్చారు. అలా కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే కుటుంబము తల్లి నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి తరతరాలు, ఇలా గ్రామం, ఇరుగు పొరుగు, సమస్త మానవాళి, ప్రపంచము యావత్తు కూడా దేవుని యొక్క వాక్యము రగిల్చబడుతూ ఉంది అని అర్థం. ఇప్పటికే అది రగులుతుంది అని అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తముగా దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క అగ్ని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఒక అడవిలో కారు చిచ్చు అంటాం మనం. కారు చిచ్చు ఒక చోట అంటుకుందనుకోండి, అది కాలుకుంటే వెళ్ళిపోద్ది. ఎన్ని పోసినా, ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు, మొత్తం అడివంతా కాలిపోతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క అగ్ని అంటే దేవుని యొక్క వాక్కు కూడా ఒకరి నుంచి ఒకరికి సువార్త అందించబడాలనేది దేవుని యొక్క ప్రేమ అగ్ని.
ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటమ్మా? ప్రేమ అగ్ని, ప్రేమతో కూడినటువంటి అగ్ని. ప్రభు అంటున్నాడు కదా, ప్రభువు అగ్నిని తెప్పిస్తున్నానంటే అమ్మో కాల్చివేస్తాడేమో అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన తెచ్చినటువంటి అగ్ని ఏంటంటే ప్రేమ అగ్ని అని చెప్పి వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అందుకనే వాక్యాలు మనం పరిశీలన చేసినట్లయితే మరి ఒక కొలిమిని మనం తీసుకుందాం. కొలిమి అంటే కమ్మరి, కత్తులు గొడ్డళ్ళు తయారు చేసేటువంటి ఇనుమును కాలుస్తాడు. కాల్చినప్పుడు ఆ ఇనుము గట్టిగా ఉంటుంది. మనము ఎటుబడి తట్టు దాన్ని వంగదీయటానికి కానీ మార్చడానికి కానీ దాని ఆకారం మార్చడానికి కుదరదు, గట్టిగా ఉంటుంది. కానీ దానిని మార్చాలి అనుకున్నప్పుడు కమ్మరి ఏం చేస్తాడు? దాన్ని బాగా కాలుస్తాడు. కాల్చినప్పుడు ఎర్రగా అయిపోతుంది అది, ఆ ఇనుము ఎర్రగా అయిపోతుంది. అప్పుడు ఎలా ఉంటుంది? అది మెత్తగా అయిపోతుంది. ఏమైపోతుంది? మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా అయిపోయినప్పుడు, ఆ ఇనుము మెత్తబడినప్పుడు దాన్ని ఆ యొక్క కమ్మరి దాన్ని ఏ విధముగా మార్చాలనుకుంటాడో ఆ విధముగా మార్చేస్తాడు. ఆ ఆకారంలోనికి, ఆ రూపంలోనికి మార్చేస్తాడు. అవునా? కాబట్టి ఆ కమ్మరి ఆ ఇనుము కొలిమిలో కాల్చటం వలన దానికి ఉన్నటువంటి ఆ తుప్పు కానీ, దానికి ఉన్నటువంటి ఆ మలినము కానీ అవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి, పోతాయి. స్వచ్ఛమైన ఇనుము మాత్రం అక్కడ మిగులుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క అగ్ని చేత, అంటే దేవుని యొక్క వాక్కు చేత మనము కాల్చబడినప్పుడు, దేవుని యొక్క వాక్కు కూడా మనల్ని కాల్చబడినప్పుడు, అంటే దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యమును వినటం, దేవుని ఆరాధనలో పాల్గొనటం, దివ్య పూజలలో పాల్గొనటం, ప్రభువుని స్వీకరించటం, ఆధ్యాత్మిక కూటములలో మనం పాల్గొనటం, ప్రార్థనలో జీవించటం, ఏకాంత ప్రార్థనలో మనం పాల్గొనటం, దేవుని నామాన్ని స్మరించటం, ఇవన్నీ కూడా అగ్ని లాంటివి. ఎప్పుడైతే ఆ అగ్ని నీలోనికి ప్రవేశించిందో, దేవుని యొక్క వాక్కు నీలోనికి ప్రవేశించిందో, నువ్వు ఆ అగ్ని చేత కాల్చబడతావు. కాల్చబడినప్పుడు మెత్తబడతావు. అంటే నీలో ఉన్న గరుకుదనం పోతుంది. నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్నటువంటి దుర్గుణాలు, నీలో ఉన్నటువంటి మరి దేవునికి అయిష్టమైనటువంటి సమస్తము కూడా పోతాయి. మెత్తబడతావు. కఠినమైనటువంటి హృదయము దేవుని వాక్కు చేత కాల్చబడినప్పుడు ఏమైపోద్దమ్మా? మెత్తబడిపోయినప్పుడు దేవుడు నిన్ను ఏ రూపముగా మలుచుకోవాలో ఆ రూపముగా నిన్ను మలుచుకొని దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. మనం బైబిల్ నుంచి ఒక ఉదాహరణ తీసుకోవాలంటే సౌలు ఏం చేసేవాడు? కఠినాత్ముడు, ఘోరమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాడు. ఏం చేసేవాడు సౌలు? దేవుని వాక్యాన్ని బోధించేవారిని, క్రైస్తవులని హింసించేవాడు, బాధించేవాడు, చెరసాల్లో వేసేవాడు, కఠినమైన శిక్షలు వేసేవాడు. ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎక్కడ దేవుని వాక్యం బోధిస్తున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మరి ఆ యొక్క హింసకు పాలు చేసేవాడు. కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఒకసారి దమస్కు అనేటువంటి నగరం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు సౌలును పట్టుకున్న తర్వాత ఆ దేవుని స్వరము చేత, దేవుని అగ్ని చేత కాల్చబడిన తర్వాత సౌలు ఎలా మారిపోయాడమ్మా? పేరు కూడా మార్చేసుకున్నాడు, పౌలుగా మారిపోయి సువార్తను బోధిస్తాడు. ఎక్కడైతే హింసించాడో, ఎవరినైతే హింసించాడో వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడం ఆయన మొదలుపెట్టాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అగ్ని, ఈరోజు భూమి మీదకి దేవుడు తీసుకొచ్చినటువంటి అగ్ని ఏమిటంటే మనల్ని పరిశుద్ధముగా జీవించటానికి, మనల్ని పవిత్రముగా తయారు చేయటానికి, మనల్ని నిర్మలమైన మనస్సును మనము కలిగి ఉండడానికి. ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని చేత నువ్వు కాల్చబడ్డావో అప్పుడు నీలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఇనుమును కాల్చినప్పుడు, లేదా ఆ బంగారు కొలిమిలో బంగారాన్ని కరగదీసినప్పుడు, ఆ అగ్ని చేత బంగారాన్ని కరగదీసినప్పుడు అందులో ఉన్న మలినాలన్నీ ఏ విధముగా తొలగించబడినాయో అలాగే దేవుని యొక్క వాక్కు, అగ్ని అనేటువంటి దేవుని యొక్క వాక్కును నువ్వు స్వీకరించినప్పుడు నీలో ఉన్న పాపమంతా కూడా
తీసివేయబడి పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావని వాక్యం మనకి హెచ్చరిక చేయబడుతుంది. కాబట్టి యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ మనకి సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, మనందరము కూడా అపవిత్రులమైతిమి, మేము ఎల్లరము అపవిత్రులమైతిమి, మా పుణ్యక్రియలు మలిన వస్త్రము వంటివి అయ్యను. మనం ఎవరన్నా పవిత్రులం ఉన్నామా? ఎవ్వరము లేము. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మేమందరము కూడా అపవిత్రమైపోయాం. కాబట్టి నీ అగ్ని అనేటువంటి వాక్కు చేత మేమందరము కూడా కడగబడాలి. ఇప్పటికే అది రగులుకోవాలి నీ కుటుంబంలో. తల్లిని బట్టి బిడ్డ, బిడ్డను బట్టి ఆ యొక్క తల్లి, ఒకరి నుంచి ఒకరికి దేవుని యొక్క అగ్ని అంటుకోవాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవాలయానికి నువ్వు రాకపోతే నీ బిడ్డలు వస్తారా? రారు. కాబట్టి ఈ నిప్పుని నువ్వు అంటించాలి. ఎవరికి అంటించాలి? నీ కుటుంబ సభ్యులకి నువ్వు అంటించాలి. నీ నిప్పుని వారికి అంటించాలి, కుటుంబ సభ్యులకి. ఈ కుటుంబము ఇరుగుపరి కుటుంబానికి అంటించాలి. అంటే అప్పుడే ప్రభు అన్నమాట నెరవేరుతుంది. ఇప్పటికే ఇది రగులుకొని ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలెల్లరూ కూడా తప్పుతోవ పట్టి జీవిస్తూ ఉన్నారు. కీర్తనలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, జనులెల్లరూ కూడా తప్పుతోవ పట్టి నడుస్తూ ఉన్నామంట. మనందరం కూడా తప్పుత్రోవ పట్టి నడుస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అగ్నిని స్వీకరిస్తావో, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తావో, దేవుని యొక్క మాటలను ఆలకిస్తావో, అప్పుడు నీ త్రోవేంటో, నువ్వు ఎలా నడవాలో నీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభు చెప్పేది ఏంటంటే, ప్రజలెల్లరూ కూడా త్రోవ తప్పి నడుస్తూ ఉన్నారు. త్రోవ తప్పి ఎవరు నడుస్తారు? దారిలో నడిచేది ఎవరు? తెలియక నడిచేది ఎవరు? త్రోవలో నడిచేది కళ్ళున్నవాడు. కండ్లు లేనటువంటి వాడు దారి తెలియక పక్క పక్కన నడుస్తూ ఉంటాడు. అవునా? ఇక్కడ ఆధ్యాత్మిక మనం చూసినట్లయితే కళ్ళుండి కూడా, చూపు ఉండి కూడా మనం ఎలా నడుస్తున్నామంట? త్రోవ తప్పి నడుస్తున్నామని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ప్రభు అంటున్నారు, మానవులందరూ కూడా పాపములోనే ఉన్నారు, మానవులందరూ కూడా తప్పుతోవ పట్టి నడుస్తూ ఉన్నారు. కాబట్టి మానవులందరూ కూడా క్రీస్తు అగ్నిలో శుద్ధి చేయబడాలి అని ఈరోజు సువిశేషము ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అగ్ని అనేది దేవుని యొక్క వాక్యము చేత కమ్మరి శుద్ధి చేసినట్లుగా వాక్యము చేత నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యమును వినాలి అంటే ఎక్కడ వినపడుతుంది? అది దేవుని సాన్నిధ్యం. ఇది దేవుని యొక్క గుడారము, దేవుని యొక్క పవిత్రమైనటువంటి స్థలము. అగ్ని రూపములో ఆయన అక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి మండుచున్నటువంటి పొద దగ్గర మోషేకి అగ్ని ద్వారా సాన్నిధ్యం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఎడారిలో అగ్నిస్తంభం వలె ఆయన మార్గము చూపాడు. కాబట్టి నీకు కూడా మార్గము చూపిస్తాడు. ఆ పరలోకముకి వెళ్ళడానికి మార్గాన్ని చూపించటానికి ఆయన ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక కమ్మరిలాగా ఆయన శుద్ధి చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి కఠినమైనటువంటి నీ మనస్తత్వం, ప్రభు దగ్గర ఉన్నటువంటి ఒక వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. కఠినమైనటువంటి హృదయాలను మెత్తబరుస్తూ ఉన్నాడు, మెత్తబడినటువంటి హృదయాలను శిక్షిస్తూ ఉన్నాడు. మాట్లాడబా. ఒక ఉదాహరణ చూడండి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందో చూడండి. కోడిగుడ్డు, బంగాళదుంప, టీ పొడి, ఇవన్నీ కూడా
మనము ఒక పాత్రలో తీసుకుని వేడి చేస్తున్నాం. ఈ మెత్తగా లోపల గుడ్డంతా కూడా ఎలా ఉంటుంది? సొనగా ఉంటుంది కదా. ఈ వేడి చేసినప్పుడు ఒకే పాత్రలో వేసాం, వేడి చేసాం. గుడ్డు మెత్తగా ఉంది కదా, ఇప్పుడు అది ఎలా అయింది? వేడి చేసిన తర్వాత మీరు గుడ్డు ఎప్పుడు ఉడకబెట్టలేదా? మరి అలా చూస్తున్నారు ఏమి తెలియనట్టు. ఆ గుడ్డుని వేడి చేసినప్పుడు మెత్తగా ఉన్నటువంటి గుడ్డు ఏమైంది? గట్టిగా అయింది. బంగాళదుంప ఎలా ఉంటుంది? గట్టిగా ఉంది. బంగాళదుంప ఏమైంది? మెత్తగా అయింది. ఈ వేసినటువంటి కాఫీ పౌడర్ ఏమైంది? గట్టిగా ఉన్న పౌడర్ నీళ్ళలో కరిగిపోయింది. ఇదేంటి? ఒక మంటతో వేడి చేస్తున్నప్పుడు మెత్తగా ఉన్నది గట్టిపడింది, గట్టిగా ఉన్నది మెత్తబడింది, గట్టిగా ఉన్న నీళ్ళలో కరిగిపోయింది. వేడి చేసినప్పుడు ఒకే వేడి ఎన్ని రకాలుగా పనిచేసింది అక్కడ? మెత్తగా ఉన్నదేమో గట్టిగా అయింది, గట్టిగా ఉన్నదేమో మెత్తగా అయింది. చూసారా? దేవుని యొక్క వాక్కు కూడా అంతే. మంట, అగ్ని, దేవుని యొక్క వాక్కు అది ఎవరికి ఏ విధముగా ఉపయోగపడాలో ఆ విధముగా ఉపయోగపడుతుంది. గట్టివారిని మెత్తగా చేస్తుంది, మెత్తవారిని గట్టిగా చేస్తుంది. కరిగించుకునే వారిని కరిగించుకుంటూ ఉంది. ఇది మెత్తగాను అవ్వలేదు, గట్టిగాను అవ్వలేదు. ఏమైపోయింది? నీళ్ళలో కరిగిపోయింది. అలా దేవుని యొక్క వాక్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగా పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఆయన అంటున్నాడు, మానవులందరూ కూడా పాపులై జీవిస్తున్నారు, ఎవరి త్రోవన వారు జీవిస్తూ ఉన్నారు. అంటే ఆయన మార్గంలోనికి ఎవరు కూడా రావటం లేదు. అందుకనే ప్రభు బాధపడుతూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇంకా రగులుకొనలేదా? నేను పరలోక భూమి మీదకి అగ్నిని తీసుకుని వచ్చాను, అది ఇంకా రగులుకొని ఉండలేదా అంటున్నాడు ప్రభు. నా సువార్త, నా వాక్యము ఇంకా ప్రజ్వరిల్లలేదా? ఒకరినొకరు అంటించుకోలేదా అని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనకి బోధిస్తుంది. అగ్ని అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సాన్నిధ్యం. ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు పరిశుద్ధముగా జీవించడానికి. ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు పవిత్రముగా జీవించడానికి. ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు నిర్మలమైన జీవితాన్ని జీవించడం కోసం. అందుకనే ప్రభు సాన్నిధ్యం కోసము మనం ఎప్పుడు కూడా ఆశతో కలిగి ఉండాలని ఈ యొక్క 49వ వచనంలో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. రెండవ మాట ఏంటంటే శ్రమలు. రెండవ మాట ఏంటి? శ్రమలు. 50వ వచనం చదవమ్మ సువిశేషములో. నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానమును పొందవలసి ఉన్నది, అది నెరవేరు వరకు నా మనసుకు. యేసుప్రభు అంటున్నాడు ఈ మాట. ఆయన ఏం తీసుకున్నాడు? జ్ఞానస్నానం తీసుకున్నాడా లేదా? ఎక్కడ తీసుకున్నాడు? ఎవరి ద్వారా తీసుకున్నాడు? యోహాను గారు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు యోహాను గారు? అయ్యా, ఒక మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, ఒక రక్షకుడు రాబోతూ ఉన్నాడు, మనల్ని రక్షించేటువంటి యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మిమ్మల్ని అందరినీ కూడా నేను సిద్ధపరుస్తూ ఉన్నాను, ఆయన మార్గమును నేను సరళం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ వచ్చి జ్ఞానస్నానం తీసుకోండి, సిద్ధపడండి అని నీటి చేత యోర్దాను నదిలో అందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరుస్తున్నప్పుడు యోహాను గారికి ఒక వాగ్దానం ఉంది. ఏమిటది? దేవుడు యోహాను గారికి ఒక వాగ్దానం చేశాడు. ఏమిటది? నువ్వు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు, యేసు ప్రభు యోహాను గారికి తెలిసప్పుడు తెలీదు. నువ్వు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఎవరి మీద అయితే పావురము పవిత్రాత్మ వచ్చి వాలుతూ ఉందో ఆయనే మెస్సయ్య అని చెప్పాడు. దానికోసం ఎదురు చూస్తున్నాడు ఈయన. మెస్సయ్య, నేను జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు పావురం వాలుతుందంట, ఆయనే మెస్సయ్య అంట అనే ఆశతో యోహాను గారు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ యోర్దాను నదిలో జ్ఞానస్నానం ఇస్తున్నాడని తెలిసి యేసయ్య కూడా వెళ్ళిపోయి ఎక్కడి నుంచున్నాడమ్మా? ఆ లైన్లో నుంచున్నాడు. నుంచున్నప్పుడు వరుసనే ఒక్కొక్కరికి నీటి చేత ఆయన జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. అక్కడికి ఇస్తూ అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వచ్చాడు వరుసలు అక్కడికి. యేసు ప్రభు వచ్చేసరికి ఆయనకు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి ఆకాశము నుంచి పవిత్రాత్మ పావుర రూపంలో వచ్చి ఆయన భుజముల మీద వాలింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఈయనే మెస్సయ్య, ఈయనే మెస్సయ్య, లోకరక్షకుడు ఈయనే. అప్పుడు యోహాను గారు అంటారు యేసు ప్రభువుతో, అయ్యా నువ్వు మెస్సయ్యావి, దేవుని కుమారుడివి, నేను నీకు జ్ఞానస్నానం ఇవ్వటం ఏమిటి అంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఎప్పటికిలాగే కొనసాగించు, ఇది దేవుని కార్యం, ఇది ఎప్పటికిలాగే కొనసాగించు అని చెప్పి యోహాను చేత ఆయన జ్ఞానస్నానము తీసుకున్నాడు కదా. యేసు ప్రభు జ్ఞానస్నానం తీసుకున్నాడు కదా, అయిపోయింది. మరి ఇదేంటి ఈయన ఎలా అంటున్నాడు? జ్ఞానస్నానము తీసుకున్నటువంటి యేసయ్య ఇప్పుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నేను శ్రమలతో కూడినటువంటి జ్ఞానస్నానము పొందవలసి ఉన్నది, ఇంకొక జ్ఞానస్నానం ఉందంట ఆయన చెప్తున్నాడు. అది నెరవేరే వరకు నా మనసుకు శాంతి లేదు అంటున్నాడు ఆయన. ఏమిటా జ్ఞానస్నానం అంటే? ఆయన యొక్క శ్రమలు అనుభవించుట, మానవాళి రక్షణార్థమై ఆయన శ్రమలు అనుభవించటం. ఏది? సిలువ మోయటం, సిలువ మీద మరణించటం ఆయనకు ముందుగానే దేవుడు తెలియజేశాడు. లేకపోతే ఎందుకంటాడు ఆ మాట? నేను ఇంకొక జ్ఞానస్నానం ఉందయ్యా నాకు. ఆ జ్ఞానస్నానం ఏంటంటే నీటిలోనికి వెళ్ళి నీటితోనూ కొవ్వొత్తి వెలుగుతోనూ తీసుకునే జ్ఞానస్నానం కాదది. నాకు ఇంకొక జ్ఞానస్నానం, అదేంటంటే శ్రమలతో కూడిన జ్ఞానస్నానం ఉంది. అది పూర్తయ్యే వరకు నా మనసుకు శాంతి లేదు అని చెప్పి యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మానవాళిని రక్షించటానికి ఆయన శ్రమలు భరించటానికైనా సిద్ధపడ్డాడని యొక్క వాక్యం మనకి బోధిస్తూ, అందుకనే యేసు ప్రభు గబగబా ఎక్కడికి వెళ్ళాడమ్మా? గెత్సెమనీ తోటలోనికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేశాడమ్మా ఆయన అక్కడ? ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆయన యొక్క రక్తము చెమటలాగా మారిపోయి శరీరంలోంచి బయటకు వచ్చేస్తుందంట. ఎంత కఠినమైనటువంటి ప్రార్థన చేశాడు చూడండి. యేసు ప్రభుకి నువ్వు ఇన్ని శ్రమలు పడాలయ్యా, దేవుడు ప్రణాళిక ఉంది కదా, నువ్వు సిలువ మీద మరణం పొందాలి. ఎందుకు పొందాలి అంటే మానవులందరూ కూడా పాపములో ఉన్నారు. మానవాళిని రక్షించటానికి, వారికి పరలోక భాగ్యం కల్పించటానికి నువ్వేం చేయాలంటే నీ ప్రాణాన్ని దారబోయాలని చెప్పాడు. యేసు ప్రభుకు కూడా భయం వేసింది, కలవరం వచ్చేసింది. ఎందుకనంటే యేసు ప్రభువు దేవుని కుమారుడు అయ్యుండి కూడా మనుష్యుడుగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మానవ బలహీనత బయటకు వచ్చేసినప్పుడు యేసు ప్రభు కూడా భయం వేసి ఎక్కడికి వచ్చాడు? గెత్సెమనీ తోటలోనికి వచ్చాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. కఠినమైనటువంటి ప్రార్థన. అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు. అంటే ఈ శ్రమలని, నేను ఈ శ్రమలన్నీ పడాలా? సిలువ మొయ్యాలా? సిలువ మీద మరి మరణించాలా? నీ చిత్తమైతే ఈ బాధను నా నుండి తగ్గించయ్యా, అది కూడా నీ చిత్తమైతే అని ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది శ్రమలతో కూడినటువంటి బాప్తిస్వం అంటే. కాబట్టి ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఆయన మరణమే ఆ యొక్క బాప్తిస్వం, జ్ఞానస్నానం. కాబట్టి తండ్రి ప్రణాళికను నెరవేర్చడం కోసము ఆయన ముందుగానే ఈ యొక్క శ్రమలతో కూడినటువంటి జ్ఞానస్నానం నాకు ఇంకొకటి ఉన్నది, అది నెరవేరే వరకు కూడా నా యొక్క మనసుకి శాంతి లేదని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే యోహాను శుభవార్త చూద్దాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవమా. యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్లారు? పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడట్లేదంట. అప్పుడు పిలాతు పలుకుతుండే మాట చెప్పమ్మా. నిన్ను విడిచిపెట్టుటకు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం ఉన్నదని నీకు తెలుసు కదా. అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడిననే తప్ప నాపై నీ గట్టి అధికారము కూడా. ఈరోజు నాకు సిలువ మరణాన్ని నువ్వు ప్రకటిస్తున్నావంటే అది నీ అధికారం కాదు. అది నా తండ్రి అయినటువంటి దేవుడు నీకు అధికారం ఇస్తేనే తప్ప నాకు సిలువ వేయలేను. ఏదో నీ తెలివితేటలతో, నీ అధికారంతో నాకు సిలువేస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నా తండ్రి సెలవిస్తేనే నువ్వు అది నాకు చేయగలవు. అంటే ఈ మరణాన్ని ఎవరిస్తున్నారు? నా తండ్రి దేవుడు ఇస్తున్నాడని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అంశం మనం ఏంటంటే జ్ఞానస్నానం.
యోర్ధానులో నీటి చేత జ్ఞానస్నానం పొందినటువంటి క్రీస్తు ప్రభువు ఇప్పుడేమంటున్నాడంటే, నాకు ఇంకొక జ్ఞానస్నానం ఉంది, అది పూర్తయ్యే వరకు నా మనసుకు నిద్ర లేదంటున్నాడు, మనసుకు శాంతి లేదంటున్నాడు. అంటే ప్రభువు ఎంత ఆరాటపడుతున్నాడో చూడండి. ప్రభు యొక్క కార్యాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యంలో మనం చూస్తే జ్ఞానస్నానం, మనందరం కూడా జ్ఞానస్నానం పొందుకున్నాం. ప్రభు చెప్పేటువంటి ఇక్కడ జ్ఞానస్నానం ఏంటంటే నీళ్ళల్లోకి దిగటము. అంటే అది దేనికి గుర్తుగా ఉంది? మనం కూడా అంటాం కదా, కాలం బాగా ఫుల్గా వస్తుంది అనుకోండి, నీళ్ళలోకి వెళ్ళబోకండ్రా అంటారు. వెళ్తే ఏమవుద్ది? నీళ్ళలోకి వెళ్తే ఏమవుతుంది? మునిగిపోతాం. మునిగిపోతే ఏమవుద్ది? చనిపోతాం. అంటే నీళ్ళల్లోకి దిగటం అనేది మరణాన్ని సూచిస్తుంది. నీళ్ళల్లోంచి బయటికి రావటం అనేది ఉత్థానమును చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళలోకి దిగటం అంటే ఆయన యొక్క మరణము, నీళ్ళల్లోంచి బయటికి రావటం అంటే ఆయన సమాధిలోంచి తిరిగి లేవడం, ఉత్థానాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు మానవాళి పాపమునకై తన ప్రాణమును అర్పిస్తూ ఉన్నాడు ఈ జ్ఞానస్నానం ద్వారా. అందుకనే లూకా శుభవార్తలో ఆయన చెబుతున్నాడు 12వ అధ్యాయంలో, ఇప్పుడు మన సువిశేషంలో 50వ వచనంలో, నేను పొందవలసినటువంటి బాప్తిస్మము ఇంకొకటి ఉన్నది, అది పొందే వరకు నాకు విశ్రాంతి లేదు అంటున్నాడు ఆయన. అదే శ్రమలు, మరణము. కాబట్టి నరుడు నీళ్ళల్లో మునిగి పైకి లేచినట్లే యేసుక్రీస్తు ప్రభువు మరి మరణిస్తూ ఉన్నాడు, మన నిమిత్తమైన మరణిస్తూ ఉన్నాడు. మరి నీళ్ళల్లో మునిగి నరుడు నీళ్ళల్లో మునిగి లేచినట్లుగా ఆయన సమాధిలోంచి తిరిగి బయటికి వస్తూ ఉన్నాడని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ జ్ఞానస్నానం ప్రభు ఈ మరణము, ఈ ఉత్థానము ఎందుకు చేస్తూ ఉన్నాడంటే మానవాళికి పవిత్రమైనటువంటి జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితం అంటే ఏంటో జ్ఞానస్నాన ద్వారా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పవిత్రముగా జీవించాలి అంటే జ్ఞానస్నానం యొక్క విధులను పాటించడమే. జ్ఞానస్నానములో మనం ఏదైతే ప్రమాణం చేశామో దాని ప్రకారం మనం జీవించటమే పవిత్రమైనటువంటి జీవితము, దాని ప్రకారమే పరిశుద్ధమైనటువంటి జీవితము. జ్ఞానస్నానంలో ఏం ప్రమాణం చేసావు? మనందరం కూడా జ్ఞానస్నానం తీసుకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా. మరి జ్ఞానస్నానంలో ఏం చెప్పాం? మనం ఒక ప్రమాణం చేస్తాం అక్కడ, ఈరోజు నుంచి నువ్వు సైతానుని విడిచిపెడుతున్నావా అంటాం. ఏం చేస్తాం? విడిచిపెడుతున్నాం. ప్రమాణం చేసావు కదా, దానిని నిలబెట్టుకుంటే నీ పవిత్రమైనటువంటి జీవితం, దానిని కాపాడుకుంటే నీవు పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి జీవితమని ప్రభువు తన యొక్క జ్ఞానస్నానం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అంటే మనం ఎలా జీవించాలి అని అంటే ప్రభువు చెప్పినట్లుగా పాపానికి చనిపోవటం, దేవుని యొక్క ఆశీర్వాదం లేదా దేవుని యొక్క వరప్రసాదము ద్వారా జీవితంలో మరలా తిరిగి జీవించటం. ఇదే ప్రభు ద్వారా పొందవలసినటువంటి జ్ఞానస్నానం. దీన్నే పౌలు గారు ఏమంటాడంటే, పౌలు గారు దీనిని మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రొత్త జీవితం జీవించటం, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? క్రొత్త జీవితాన్ని జీవించటం, లేదా దత్తపుత్రులుగా జీవించటం. ఇంకేం చెప్తున్నాడంటే క్రీస్తుని ధరించటం అని పౌలు గారు వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సువిశేషము ద్వారా ఈరోజు ప్రభు మనకి 4 అంశాలని మరి తెలియపరుస్తుంది. 1 అగ్ని, 2వది శ్రమలు, 3వది జ్ఞానస్నానము, 4వది విభజనలు. 51వ వచనం చదవమ్మా. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో. ఇదేంటి? యేసు ప్రభు మనల్ని విభజించడానికి వచ్చాడంట, తగాదాలు పెట్టడానికి వచ్చాడంట, లేదా శాంతిని కలిగించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా?
అని అంటున్నాడు ఆయన. ఇందులో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని చదివితే మనకేమర్థమవుతుందంటే, ఇదేంటి యేసుప్రభు ఎలా మాట్లాడుతున్నాడు? భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఈయన? శాంతి సమాధానం కోసమే కదా, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే కదా ఈయన వచ్చింది. ఇదేంటి ఎలా అంటున్నాడు? నేను శాంతి కలిగించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? లేదు, విభజనలు కలిగించడానికి ఈ లోకంలోకి నేను వచ్చాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంటే వివాదాస్పదమనకు గుర్తుగా ఉన్నాడు యేసుప్రభు, గొడవలకి గుర్తుగా ఉన్నాడు యేసుప్రభు, జగడాలకి గుర్తుగా ఉన్నాడు యేసుప్రభు. చూసారా వాక్యంలో చూస్తే? అయితే ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు ఎందుకు ఈ మాట అన్నారు అనేది మనము ధ్యానించాలన్నమాట. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఒక మాటను వినగానే మనం వెంటనే ఈ లోకపు ఆలోచన మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. అర్థమైందా? నేను శాంతి కలిగించడానికి వచ్చాను అనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ ప్రభు యొక్క అర్థం ఏంటంటే, ఈ మాటలు మరి ప్రభువు మరి మనకు తెలియజేస్తున్నప్పుడు లూకా శుభవార్తలోనికి వెళ్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, అసలు ఈయన శాంతిని కలిగించేవాడా, శాంతిని కలిగించినటువంటి వాడా? మహోన్నతమైనటువంటి స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో ఆయన అనుగ్రహమునకు పాత్రులైనటువంటి వారికి శాంతి కలుగునుగాక. ఎవరన్నారు ఈ మాటలు? దేవదూతలు అన్నారు. యేసు ప్రభు భూమి మీద పుట్టగానే చిన్న బాలుడిగా ఉన్నాడు. అప్పుడే దేవదూతలు పలికినటువంటి మాట ఇది. ఎవరికి శాంతి కలుగుతుందంట? ఏ కుటుంబానికి శాంతి కలుగుతుంది? ఎవరికి శాంతి కలుగుతుంది? ఆయన అనుగ్రహానికి పాత్రులైనటువంటి అందరికీ కాదు. దేవుని యొక్క శాంతి సమాధానం అనేది అందరికీ కాదు. మనం గుడికొచ్చి గుళ్ళో కూర్చున్నంత మాత్రాన మనకి శాంతి సమాధానం రాదు. అర్థమైందా? ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారు. ఆయనకి ఇష్టమైనటువంటి వారంటే ఎవరు? ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన మాట చొప్పున నడుచుకునేటువంటి వారు. దేవదూతలు ఈ వాక్యాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఆయన అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి శాంతి కలుగునుగాక. కాబట్టి ప్రభువు శాంతిని దయచేస్తున్నాడా, దయచేయట్లేదా? నీకు కలవరము లేకుండా, భయపడకుండా నీకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు క్రీస్తు ప్రభు అని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే శిష్యుల దగ్గరికి వెళ్దాం. శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, శిష్యులతో యేసుప్రభు వాళ్ళు భయపడుతున్నారు లేదా కలవరపడుతూ ఉన్నారు. యేసుప్రభు శిష్యులతో శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకము వలె నేను మీకు శాంతిని ఇచ్చటలేదు అని చెప్తున్నాడు. అంటే లోకము కూడా శాంతి ఇస్తుందిగా. ప్రభు చెప్పిన మాట ఏంటి? శిష్యులను అంటున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహించుచున్నాను. ఏ శాంతి? లోకము ఇచ్చే శాంతిని కాదు అంటున్నాడు ఆయన. అంటే లోకము కూడా మనకి శాంతిని ఇస్తుంది. అలాంటి శాంతి నేను ఇవ్వటలేదు. లోకం ఇచ్చే శాంతి ఎలాంటిదంటే తాత్కాలికమైనటువంటి శాంతి, సమాధానం, సంతోషం లోకం ఇస్తుంది. ఎలాంటి శాంతి? ఈరోజు ఒక పుట్టినరోజు ఉందనుకోండి. ఈ పుట్టినరోజున మనం ఏం చేస్తాం? ఇంట్లో ఏ రోజు జరగనటువంటి ఆ యొక్క విందులు, వినోదాలు మనం చేస్తాం. అది మనకేమిస్తుంది? సంతోషం. రేపు ఉంటుందా? ఎల్లుండి ఉంటుందా? ఉండదు. అది లోకం ఇచ్చేటువంటి శాంతి. లోకము కూడా మనకి శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది. కానీ ప్రభు స్పష్టంగా అంటున్నాడు, లోకం ఇచ్చేటువంటి శాంతిని కాదు నేను ఇచ్చేది అని, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నానని ప్రభు. మనం దివ్య పూజలో పాల్గొన్నప్పుడు కూడా నా శాంతిని నేను అనుగ్రహించుచున్నాను అని గురువు మనకి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి క్రీస్తు ప్రభువు శాంతిని ఇస్తూ ఉన్నాడా, ఇవ్వట్లేదా? ఇస్తూ ఉన్నాడు. అందుకనే భారము చేత అలసి సొలసి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ప్రభువు శాంతిని దయచేసేటువంటి వాడని వాక్యం స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. లూకా శుభవార్త చూడమ్మా,
లూకా శుభవార్త 1వ అధ్యాయము 78వ వచనం. దయాహృదుడైనటువంటి దేవుడు తన కరుణ వలన ఆయన రక్షణ వెలుగును పైనుండి మన మీద ప్రకాశించినప్పుడు శాంతి మార్గమున మనలను నడిపించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనలను శాంతి మార్గములో నడిపించాలి అంటే, మనలను శాంతి మార్గములో మనము నడవాలి అంటే ఏ వెలుగు కావాలి? మనం ఇక్కడ ఒక కొవ్వొత్తిని వెలిగించుకునో, ఒక టార్చ్ లైట్ తీసుకునో నడిచేటువంటి నడక అది పరలోకానికి మనల్ని తీసుకునే వెళ్ళదు. ఆ వెలుగు ఎక్కడి నుంచి రావాలంట? ఆయన చెప్తున్నాడు చక్కగా. ఆ వెలుగు అనగా అగ్ని. అది ఎక్కడి నుంచి రావాలి? పరలోకము నుండి. పరలోకములో ఉన్నటువంటి వెలుగు నీ రక్షణకై నీ మీద ప్రకాశింపచేసినప్పుడు నువ్వు శాంతి మార్గములో నువ్వు ప్రయాణిస్తావు. నువ్వు శాంతి మార్గములో నువ్వు పయనించాలంటే ఏం కావాలి? దేవుని యొక్క వెలుగు కావాలి. దేవుని యొక్క అగ్ని నీకు మార్గమై ఉండాలి. అవునా? కాబట్టి దేవుని యొక్క అగ్ని ఏమిటి అంటే దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నావో, ఎప్పుడైతే వాక్యానుసారం నడుచుకుంటున్నావో, ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నావో, ఆ వాక్కు నిన్ను పరిశుద్ధ జీవితానికి నడిపిస్తూ ఉంటుంది. నీ జీవిత మార్గం ఏంటో నీకు అది తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే వాక్య పఠనం చేయాలి, వాక్యము వినాలి. ఆ వాక్యమే నీ మార్గము. అది అగ్ని వలె నిన్ను దహించి వేసి నీకు మరి నీ జీవితానికి కావలసినటువంటి పరిశుద్ధ పవిత్రతమైనటువంటి మార్గాన్ని అది నీకు చూపిస్తూ ఉంది. ఏది కూడా ఈ లోకంలో నీకు చూపించలేదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యోహాను శుభవార్త. అది ఆదివారము సాయం సమయము యూదులు భయముచే శిష్యులు తమ కూడినటువంటి ఇంటిలో తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక. వాళ్ళు ఎలా ఉన్నారు? భయంతో ఉన్నారు. భయం వేసి ఏం చేశారు? తలుపులు మూసేసుకున్నారు. తలుపులు మూసేసుకుని లోపల బిక్కుబిక్కుమంటూ భయముగా ఆందోళనతో ఉన్నారు. అక్కడికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళ ఉన్నటువంటి కలవరము, వాళ్ళ ఉన్నటువంటి భయము, వాళ్ళ ఉన్నటువంటి ఆందోళన అంతా కూడా తీసివేశాడు. తీసివేసి ఆయన అంటున్నాడు మీకు శాంతి కలుగునుగాక. కాబట్టి క్రీస్తు ప్రభువు మనకి శాంతిని దయచేసేవాడా? శాంతిని పోగొట్టేవాడా? శాంతిని దయచేసేటువంటి వాడని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఆయన శాంతికరుడైనటువంటి రాజు అని ఇక్కడ ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలు, ఆయన శాంతికరుడైనటువంటి రాజు అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆయన మార్గమును అనుసరించే వాళ్ళు, ఆయన మార్గమును అనుసరించే వాళ్ళకి శాంతి సమాధానం అనేది మనకి కలుగుతుందని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనలో ఉన్న కలవరాలన్నీ పోవాలంటే, మనలో ఉన్న ఆందోళనలన్నీ పోవాలంటే మనము ప్రభువుని వెంబడించాలి. అగ్ని అనేటువంటి ఆ వాక్కును నువ్వు స్వీకరించాలని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 4వ అంశం ఏంటంటే విభజనలు. 4వ అంశం ఏంటమ్మా? విభజనలు. క్రీస్తు ప్రభు అంటున్నాడు నేను విభజనలు విభేదాలు కలిగించడానికి ఈ లోకంలోనికి నేను వచ్చి ఉన్నాను. ఆ మాట వింటే మనకేమనిపిస్తుంది? మనం కూడా ఇదిగో ఈ లోకంలో మన కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం. ఈడొచ్చిన దగ్గర నుంచి అన్ని తగాదాలేనమ్మా. ఈడొచ్చిన తర్వాత అందరూ విడిపోయారు. ఏం వచ్చిన తర్వాత అందరూ అంతకుముందు కలిసి ఉండేవాళ్ళమ్మ అందరూ. ఈడొచ్చిన తర్వాత ఏం వచ్చిన తర్వాత అందరూ విడిపోయారు. అంటే విభజించేశారనమాట, విడగొట్టేశారు, నిప్పు పెట్టేశారు. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి నిప్పు పెట్టేశారు అంటాం. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఎందుకు వచ్చాను? మీకు శాంతిని ఇస్తాననుకుంటున్నారా? మేము విభజనలు కలిగించడానికి వచ్చానంటున్నాడు. మరి ఈ లోకమును బట్టి ఆలోచిస్తే యేసు ప్రభు గొడవలు పెట్టేవాళ్ళలాగా మనకు అనిపిస్తున్నాడు. కానీ ఆయనలో ఉన్న ఆ విభజనలకు అర్థం ఏంటనేది మనం ఆలోచన చేసినట్లయితే గొప్ప సత్యాలని ప్రభు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే
మానవ జీవితానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాళ్ళు మూసుకొని. దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే లోకాశలకు వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే మనుషులకు నచ్చదు, మనుషులకు ఇష్టపడరు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నేను విభజించడానికే ఈ యొక్క లోకంలోనికి నేను వచ్చి ఉన్నాను. దేవుని యొక్క వాక్యము లోక ఆశలను ఖండిస్తుంది. లోకంలో నువ్వు ఎన్నో ఆశపడతావు, కానీ బైబిల్ వాక్యం దానిని ఖండిస్తుంది. ఒక ధనవంతుడైనటువంటి యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా బోధకుడా, నేను నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆజ్ఞలు నీకు తెలుసు కదా, 10 ఆజ్ఞలు తెలుసు కదా, వాటిని నువ్వు పాటించు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అన్నాడు యేసు ప్రభు. ఆయన ఏమన్నాడు, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అయితే నువ్వు ఇంకొకటి చెయ్యి, నీకున్నదంతా అమ్మి పేదలకు పంచి నువ్వు నన్ను అనుసరించు, పరలోకంలోకి వెళ్తావు అన్నాడు యేసు ప్రభు. అప్పుడు వెంటనే ఏం చేశాడు, యేసు ప్రభువుని విడిచిపెట్టి ఈయన దగ్గరుంటే నా ఆస్తి అంతా కూడా అమ్మేసేటట్టు ఉన్నాడు ఈయన అని చెప్పి యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఈ ధనము అనేది మరి ప్రభువుని ఏం చేసింది, దూరం చేసేసింది. అక్కడ ప్రభు అన్నదేంటి, నీ ధనాన్నంతా కూడా హెచ్చించి పేదలకు దానం చేయమంటే నీది వదిలిపెట్టేమని కాదు. నీవు దేవుణ్ణి వెంబడించడానికి ఏది అడ్డంగా ఉందో దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఈరోజు దేవాలయంలో మరి 8 గంటలకే మనకి ఆరాధన. మీరు దేవాలయానికి ఎందుకు రాలేకపోయారు? మీకు ఏది అడ్డంగా ఉంది? ఏది అడ్డంగా ఉండి మీరు దేవాలయానికి రాలేకపోయారు? ఇప్పుడు వస్తున్నారు 1.5 గంట తర్వాత. మీరు ఏది అడ్డముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి మీకు ఏది అడ్డంగా ఉండి మీరు రాలేకపోయారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభుదే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యము లోకాశలను ఖండించేదిగా ఉంది. విభజిస్తున్నాడు ఆయన. పగలు రాత్రి అంటే వెలుగు చీకటి ఒక చోట ఉంటాయా? ఉండవు. చీకటి ఉందనుకోండి, అక్కడ ఒక వెలుగు రాగానే చీకటి ఏమైపోద్ది? మాయమైపోద్ది, అదృశ్యమైపోద్ది. అలాగే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి దూరం అయిపోతుంది. అంటే వెలుగు చీకటి రెండుగా ప్రభు వచ్చిన తర్వాత వెలుగు చీకటి విభజించబడిందా లేదా? వెలుగు చీకటి విభజించబడిందా లేదా? అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టగానే యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారు కొందరు, అంగీకరించినటువంటి వారు కొందరు. అప్పటి వరకు అందరూ బాగానే ఉన్నారు. అప్పటి వరకు అందరూ కూడా కలిసే ఉన్నారు. యేసు ప్రభు రాగానే పుట్టగానే ఏమైపోయారు ప్రజలు? అంగీకరించిన వారు ఒక గ్రూప్ అయిపోయారు, అంగీకరించినటువంటి వారు విభజించాడా లేదా? నేను విభజించడానికే ఈ లోకంలోనికి వచ్చానన్నాడు. కాబట్టి యేసు ప్రభు పుట్టుక విభజించిందా లేదా? విభజించింది. మరి అలాగే చూస్తే శతాధిపతి ఆ యొక్క సేవకుని స్వస్థత పరిచేటువంటి సందర్భంలో యేసు ప్రభు అక్కడ ఒక మాట అంటాడు. అక్కడ ఇంతటి విశ్వాసము కలిగినటువంటి వారు నేను ఎక్కడ కూడా చూడలేదు. అంటే అక్కడ ప్రభు విభజించాడా లేదా? విశ్వాసులు అవిశ్వాసులు, విశ్వాసులు అవిశ్వాసి, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అంటే ప్రభు యొక్క రాక విభజన జరుగుతుంది. విశ్వాసులుగాను అవిశ్వాసులుగాను, తిరస్కరించిన వారుగాను అంగీకరించినటువంటి వారుగా. యేసు ప్రభువుని మరి ప్రభు యొక్క రాకతో మరి ఆయనని శిష్యులుగా మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, శత్రువులుగా మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే యేసు ప్రభు యొక్క రాక ఇటు శిష్యులుగాను ఇటు శత్రువులుగాను విభజించబడిందని వాక్యం మనకి తెలియజేస్తుంది. నేను ఈ రోజు నుంచి ప్రభువుని వెంబడిస్తాను అని తీర్మానం చేసుకున్న వారు కొంతమంది ఉన్నారు. మరి ప్రభువుని వెంబడించకుండా వైరుధ్యం కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అంటే ప్రభు యొక్క రాక తీర్మానం చేసేటువంటి కొంతమందిని, మరి తీర్మానం చేయకుండా ఉండేవాడిని కొంతమందిని విభజించింది దేవుని యొక్క వాక్యము.
కాలము కూడా విభజించబడింది. కాలము కూడా విభజించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము విభజించబడింది. క్రీస్తు ప్రభు అన్నాడు, నేను విభజించటానికే ఈ లోకములోనికి వచ్చాను అన్నాడు. యేసు ప్రభు రాగానే కాలము, యుగములు విభజించబడినాయి. ఎలా విభజించబడింది? అది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అలాగే బైబిల్ గ్రంథము కూడా యేసు ప్రభు రాకముందు పూర్వవేదము, యేసు ప్రభు వచ్చిన తర్వాత నూతన వేదము. బైబిల్ గ్రంథము కూడా విభజించబడింది. పూర్వవేదానికి నూతన వేదానికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు, విభజించాడు. అదే విభజన. వాక్యాలు మనం చూసినట్లేదు. మరి జనము కూడా విడిపోయినటువంటి జనమే. ఈ విడిపోయిన జనమే ఎలా విడిపోయారు అక్కడ వాక్యంలో స్పష్టంగా ఉంది. చూడమ్మా, రాయబడిన చూడు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనం. యోహాను శుభవార్త 7వ అధ్యాయం. జన సమూహములు వానిని గురించి గొసగొసలు బయలు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆయనను మంచివాడనియు, మరికొందరు కాదనియు, ఆయన ప్రజలను మోసగించుచున్నాడని చెప్పుకొనుచుండిరి. ప్రజలు ఏమైపోయారు? ఇక్కడ విడిపోయారా లేదా? కొందరు ఏమంటున్నారు? ఆయన మంచివాడు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు? మోసగ. ప్రజలు విభజించబడ్డారు. ఈ యొక్క మంచివాడికి చెడ్డవాడికి మధ్యలో యేసు ప్రభు విభజన చేసేటువంటి వాడిగా ఉన్నాడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అలాగే 7వ అధ్యాయం 43వ వచనం చదువుమా. ఆయనను గూర్చి జనసమూహములలో భేదాభిప్రాయములు కలిగెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు మీద భేదాభిప్రాయాలు, మనుషులు విడిపోయారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు కూడా పార్టీలు ఉన్నాయి కదా. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పార్టీలలో ఎవరికి వాళ్ళే విడిపోతారు. మేము ఈ పార్టీ అని. ఇటోళ్ళు అటెళ్ళరు, అటోళ్ళు ఇటెళ్ళరు. విడిపోతున్నారు, విభజించేస్తున్నారు. యేసు ప్రభు కూడా ఎలా విభజించరు? విభజనలు చేయటానికే నేను వచ్చి ఉన్నాను అన్నప్పుడు ధర్మానికి అధర్మానికి విభజించాడు. ఆయన మధ్యలో ఉన్నాడు. గొర్రెలను మేకలను విడగొట్టినట్లు ఆయన మరి విభజన చేస్తూ ఉన్నాడు. మంచి గోధుమలు తాలు గోధుమలను విడగొట్టినట్లుగా మధ్యలో ఆయన విభజిస్తూ ఉన్నాడు. నీతిమంతులు అవినీతిమంతులు విడగొట్టాడు ఆయన. విశ్వాసులు అవిశ్వాసులను విడగొట్టాడు. మంచి చేపలు చెడు చేపలు విడగొట్టినట్లుగా ఆయన విభజన చేశాడు. పవిత్రులు అపవిత్రులు విడగొట్టినట్లుగా మధ్యలో ఆయన, వారిద్దరికి మధ్యలో ఆయన ఉన్నాడు. కాలములకు యుగములకు మధ్యలో ఆయన విభజించాడు. ఆశీర్వదించబడినటువంటి వారు శపించబడినటువంటి వారికి మధ్యలో ఆయన విభజించాడు. పూర్వవేదము నూతన వేదానికి మధ్యలో ఆయన విభజన చేశాడు. అలాగే జన్మానికి మరణానికి మధ్య ఆయన విభజన చేశాడు. కాబట్టి వీటన్నిటికీ మధ్యస్థముగా ఉండిన విభజన చేసినటువంటి వాడు క్రీస్తు ప్రభు అని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఇదే విభజన ఎక్కడికి వెళ్ళిపోయిందంట? 52, 53 వచనాలు చూడమ్మా. ఇదే విభజన ఎక్కడికి వెళ్ళిపోయిందో. అందుకు వారు సువిశేషంలో 52, 53 వచనం. ఒకే ఇంటి యందు 5గురు ఉన్నచో వారిలో ముగ్గురికి వ్యతిరేకముగా ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు విరోధులైపోతారంట. చూడండి, ఒక కుటుంబంలో 5గురు ఉంటే ఈ విభజన కుటుంబాలకు వచ్చిందనమాట. ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే కుటుంబాల్లో కూడా వెళ్ళిపోయింది. 5గురు ఉన్నారనుకోండి కుటుంబంలో, ఇద్దరేమో ఈ గుడికి, ఇద్దరేమో ఇంకో గుడికి విభజించబడుతున్నారు. ఇద్దరేమో గుడికి వెళ్దామంటారు, ఇద్దరేమో గుడికి రారు. ముగ్గురికి ఇద్దరు విరోధంట. 5గురు ఉంటే ముగ్గురు గుడిలోకి వస్తే ఇద్దరు రారంట. నువ్వు వెళ్ళవమ్మా, నేను చూసుకుంటాను, వెళ్ళు అంటారంట. విరోధి.
ఈ గుడికి వచ్చేటువంటి దేవుని దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తి ఏది చెప్పినా వాళ్ళు వినరు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. ఒకవేళ ఇద్దరు అనుకూలముగా ఉంటే వాళ్ళకి ముగ్గురు విరోధముగా ఉంటారట కుటుంబంలో. తర్వాత వచ్చిన చూడమ్మా 53. తండ్రి కుమారుణ్ణి కుటుంబంలో ఆయన్ని తండ్రి అంగీకరిస్తే, ఒక కుటుంబంలో తండ్రి ప్రభువుని అంగీకరిస్తే కుమారుడు తండ్రిని కుమారుడు అంగీకరించడం. లేవా మన కుటుంబాల్లో లేవా? రండి అయ్యా మనం ఈరోజు ఆదివారం మరి ప్రార్థనకి వెళ్దాం రండి అని అంటే నువ్వు వెళ్ళి నేను రానులే అంటాడు. అంటే నీకు వ్యతిరేకమైన తండ్రి ప్రభువుని అంగీకరిస్తే కుమారుడు ఏం చేస్తాడంట? వ్యతిరేకిస్తున్నాడు. తర్వాత తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని వ్యతిరేకిస్తుందంట. తల్లి దేవాలయానికి వస్తుంది అనుకో, కుమార్తెను అడుగుతుందా మరి రండి మనం కూడా వెళ్దామంటే నువ్వు వెళ్ళి నాకు పని ఉందిలే నేను వెళ్ళంట. అంటే తల్లి కుమార్తెను, కుమార్తెను తల్లి, వీళ్ళిద్దరూ ఏకమౌట్లా దేవుని విషయంలో ఒకరికొకరు వ్యతిరేకముగా ఉంటున్నారు. అలాగే తర్వాత అత్త కోడల్ని, కోడలు అత్తని, అత్త కోడళ్ళు కలిసి వస్తున్నారా మా దేవాలయానికి? వస్తున్నారా? అట్లా అత్త ఈరోజు గుడికి వచ్చింది కాబట్టి ఇవాళ అది వెళ్ళింది కాబట్టి నేను గుడికి వెళ్ళను. కోపము ద్వేషం అసూయ ఉంటే అత్త కోడల్ని అత్త వ్యతిరేకిస్తారంట, ఎదిరిస్తారంట. వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. లేదా నువ్వు వెళ్ళిన దానికే గుడికే నేను ఎందుకు వెళ్ళాలి? మా అత్త ఇటు వెళ్తుంది కాబట్టి నేను అటు వెళ్తా, లేదా మా అత్త అటు వెళ్తుంది కాబట్టి నేను ఇటు వెళ్తా. పోటీ, వ్యతిరేకించటం. ప్రభు చెప్పింది అదే. ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను ఇక్కడ విభజించడానికి ప్రభు వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. విభజన అంటే ప్రభు విభజించేది ఏంటంటే చెడుగా కాదు, మంచిగా, నీతిపరులుగా, మరి విశ్వాసులుగా ప్రభు విభజించేది అది. చేపలు ఉన్నాయి, అన్నీ వల్ల పడగానే ఏం చేస్తాం? మంచి చేపల్ని చెడు చేపల్ని చేస్తాం. చెడు చేపలను తీసి ఏం చేస్తాం? పారేసేస్తాం. మంచి చేపలు మాత్రం మనము ఉంచుకుంటాం. ప్రభు కూడా అంతే. ఈ సువార్త అనేది ఒక వల. ఈ సువార్త అనేది ఏంటి? ఒక వల, దేవుని వాక్యం వల. దేవుడు లోకమంతటికి ఒకే వలని విసిరినప్పుడు ఆ వలలో పడిన చేపలు, ఆ చేపల్లో మంచి చేపలను ఆయన తీసుకుంటాడు, చెడు చేపలని విభజించాడా లేదా? అది విభజన. అంతేగాని గొడవలు పెట్టడానికి, తగాదాలు పెట్టడానికి, యుద్ధాలు రేపటానికి ప్రభు విభజన చేయలా. ప్రభు చేసింది ఏంటంటే నీవు పరలోకములోనికి చేరాలి, నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలని ధర్మాన్ని, మంచి గోధుమని, మరి గొర్రెలని, తర్వాత నీతిమంతులుగాను, మరి విశ్వాసులుగాను, పవిత్రులుగాను, మరి ఆశీర్వదించబడిన వారుగాను మరి ప్రభువు మనల్ని తన వాక్కు చేత, అగ్ని చేత విభజించబడ్డాయని చెప్పి ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి సువిశేష ధ్యానాంశంలో 4 అంశాలను మనము ధ్యానించుకున్నాం. ఒకటేంటి?